ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? యేసుక్రీస్తు ప్రభు వారు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని, మిమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక అభివృద్ధిలోనికి నడిపించాలని ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. కడవరి దినాల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా వింటే అంత ఆధ్యాత్మిక దీవెనలు మనం పొందుకుంటాం. భక్తి జీవితంలో ప్రాముఖ్యంగా మీరందరూ రాజీ పడని భక్తి కలిగి ఉండాలని, ప్రభువులో స్థిరులుగా మీరు ఉండాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని దేవుడు ఒక బలమైన సంఘ ఉద్యోగంగా ఆయన నిలబెడుతున్నారు. అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపన జరుగుతూ ఉంది. అనేక సంఘాలు స్థాపించబడుతున్నాయి. అనేక మంది సేవకులను సిద్ధపరుస్తున్నాం. ప్రపంచంలో అనేక ప్రాంతాలకు మిషనరీలుగా కూడా చాలామంది యవనస్తులను పంపించాలనే ఆలోచన దేవుడు మాకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ పరిచర్య కోసం మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 36 and verse 29. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఎంత చక్కని ప్రోత్సాహకరమైన వాగ్దానం ఇది. నేను మీ అపవిత్రతను పోగొట్టి మిమ్మల్ని రక్షిస్తాను. మొట్టమొదటిగా మానవుని పట్ల దేవునికి ఉన్న చిత్తము, ఉద్దేశం అదే. అపవిత్రత పోగొట్టి రక్షించాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి రావడం వలన ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుంది, ఎలాంటి ఆశ్చర్యకార్యం జరుగుతుంది. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మేము యేసు ప్రభుని నమ్ముకుంటే మాకు ఈ సమస్యలు పోతాయండి, యేసు ప్రభుని ప్రార్థిస్తే మాకు అద్భుతాలు జరుగుతాయండి, మా కోర్టు కేసు నుండి విడుదల పొందుతామండి, లేదా మా రోగం ఏమైనా తగ్గుతుందండి అని చాలామంది అడుగుతుంటారు. ఎస్, ఖచ్చితంగా యేసు ప్రభు అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు. ఆయనకు అసాధ్యమనేది లేదు. అయితే కేవలం యేసు ప్రభు దగ్గరికి ఒక రోగం నుండి స్వస్థత పొందడానికి, లేదా ఒక సమస్య నుండి విడుదల పొందడానికో, ఆర్థిక సంబంధమైన విధానాల్లో అభివృద్ధి కోసమే గనక ప్రభు దగ్గరికి వస్తే నిజంగా ప్రభువుని సరిగా అర్థం చేసుకోలేదనే. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి ఎందుకు రావాలి అంటే మొట్టమొదటిగా ఆత్మరక్షణ కోసం రావాలి. ఆయన ఒక్కడే రక్షకుడు కాబట్టి, ఆయన ఒక్కడే కలువరి శిలువలో మనిషి కోసం తన రక్తాన్ని చిందించారు కాబట్టి. దేవుని ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనందరం కూడా తెలుసుకున్నప్పుడు ఆయన కృపలో మనం వర్ధిల్లుతాం. ఆయన ఎందుకు మనల్ని ప్రేమించారు, ఎలాంటి స్థితిలో ఉండగా మనల్ని ప్రేమించారు అంటే, పాపులమైన మనలందరినీ దేవుడు ప్రేమించి మన కోసం శిలువలో మరణించడం వలన ఆ పాపంలో మనం కంటిన్యూ అవ్వాలని దేవుని ఉద్దేశం కాదు. విడుదల పొందాలని, ఆత్మరక్షణ పొందాలని. ఎందుకోసం అంటే నిషిద్ధం అనేది ఏది కూడా పరలోక రాజ్యంలో ఉండదు. దేవుని రాజ్యంలో నిషిద్ధం అనేది ఏది ఉండదు. అపవిత్రమైన దానికి అక్కడ చోటు లేదు. కాబట్టి అపవిత్రమైన జీవితాలు కలిగిన ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉండలేరు. ఇప్పుడు పవిత్రత ఎలా వస్తుంది అంటే దేవుడు అంటున్నాడు, నేను మీ అపవిత్రతను పోగొట్టి మిమ్మల్ని రక్షిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, మనిషి పాపములను కడగలిగే రక్తం. ఆయన రక్తం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలో చాలామంది రక్తం ఓడిన వారు ఉండొచ్చు, చాలామంది సిలువలో చనిపోయిన వారు ఉండొచ్చు, కానీ ఆ రక్తం మనిషి పాపాలు కడగలేదు. యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రం. ఎందుకంటే ఆయనలో పాపము లేదు గనుక, పవిత్రుడైన వాడు గనుక, నిర్దోషి అయిన వాడు గనుక, నిష్కలమషుడు గనుక ఆయన రక్తము మనిషి పాపాన్ని కడుగుతుంది. ఈరోజు నువ్వు ఎవరైనా సరే ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు రావాలి అంటే నీ అపవిత్రత పోగొట్టుకుని ఆత్మరక్షణ పొందడానికి రావాలి. ఎప్పుడైతే మొట్టమొదటిగా ప్రభు యొక్క ప్రేమను మనం తెలుసుకుని ఆత్మరక్షణ పొందాలని మనం నిర్ణయించుకుని ప్రభు దగ్గరికి వస్తామో, యేసు ప్రభు తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని పవిత్రపరిచి తన బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకుంటారు. క్రీస్తు ప్రభుతో మనం సంభాషించే వారంగా, ఆయనతో సహవాసం చేసే వారంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మొదట నువ్వు ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందావు గనక, ఆధ్యాత్మికమైన విడుదల నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తాను, కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి నిన్ను పోషిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు ఆయన. సృష్టికి ఆజ్ఞ ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తానంటున్నాడు ఆయన. కరువు రానివ్వనంటున్నాడు. సమృద్ధినిచ్చే దేవుడు. ఈరోజు బహుశా నీ జీవితంలో కరువు అనుభవించే పరిస్థితిలో ఉన్నావా? సమృద్ధి లేదా? నీ జీవితంలో ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నావా?
దేవుడు ఎన్నో మంచి ప్రణాళికలు నీ పట్ల కలిగి ఉంటే నీవు ఆయనకి వ్యతిరేకంగా నడవడం వలన ఆ ప్రణాళికలకు దూరం అయిపోతున్నావా? దేవుని ప్రేమకు దూరం అయిన పరిస్థితులు ఉన్నావా? కమ్బ్యాక్, రా దేవుని దగ్గరికి రా. ఆయన ఆజ్ఞిస్తానంటున్నాడు, ధాన్యానికి ఆజ్ఞిస్తానంటున్నాడు. ఏ కరువు నీకు రానివ్వకుండా సమృద్ధిని దయచేస్తున్న వాగ్దానం చేసిన దేవుడు. ఎంతోమంది జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రభు వైపు తిరగడం వలన నూతనమైన దీవెనలు వారు అనుభవించారు. రూతు మోయాబు దేశంలో ఉన్నప్పుడు సమస్తాన్ని పోగొట్టుకున్న పరిస్థితిలో ఉంది. నయోమితో పాటు ఎప్పుడైతే రూతు కూడా బెత్లెహేంకి వచ్చిందో, యవలకోత ఆరంభంలో వారు బెత్లెహేంకి వచ్చారు. రూతు జీవితంలో ఇటు శారీరకంగాను అటు ఆధ్యాత్మికంగాను ఎన్నో ఆశీర్వాదాలు రావడానికి కారణం ఆమె బెత్లెహేంకి వచ్చింది, దేవుని ప్రాంతానికి వచ్చింది, దేవుని వైపు ఆమె తిరిగింది. నీ దేవుడే నా దేవుడని నయోమితో చెప్పడం వలన రూతు దేవుని పట్ల ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా, ఒక తీర్మానాన్ని తీసుకున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభు కోసం ఎవరైతే తీర్మానించుకుంటున్నారో, ఆయన కోసం నిలబడాలనే ఆసక్తి ఎవరైతే ఉందో, ఖచ్చితంగా వారి జీవితంలో మంచి రోజులు వస్తాయి. దేవుడు ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి కరువు రానివ్వకుండా సర్వ సమృద్ధితో నింపాలని ఆయన ఆశిస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా అపవిత్రతను పోగొట్టి మాకు రక్షణ ఇస్తాను అని, కరువు రానియక ధాన్యానికి ఆజ్ఞిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఈ వాగ్దాన సందేశాన్ని విన్న మా ప్రియులందరినీ ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించిన బలమైన ఆత్మకార్యాలు వారి జీవితంలో చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, ఆర్థికంగా చిదిగిపోయిన వారికి విడుదల ఇవ్వండి. ఆయన గొప్ప విడుదల వారు అనుభవించినట్లు సహాయం చేయండి. నిరుత్సాహంతో, నీరసంతో, ప్రభువా, నిరాశలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ మీరే కనికరించి గొప్ప సమాధానం వరకు దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక గొడవలు, గందరగోళాలతో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో వారందరినీ మీరే ముట్టి బలపరిచి ఆశీర్వదించి నడిపించుమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.